కొల్లు రామారావు ఆయనకి అంజనాయనకి గొడవలు జరిగినాయన. గొడవలు జరిగి కేసులు దాకా పెట్టుకుని కేసులు దాకా వెళ్ళిన తర్వాత ఇదేమైందంటే ఇది సెటిల్మెంట్ అవుతలేదు. మా గ్రామ పెద్దల దగ్గర శ్రీ కొల్లా ఆనందకుమార్ గారి దగ్గర, మా గ్రామ అధ్యక్షుడు నబిగాని కొండా గారి దగ్గర, మా గ్రామ పెద్దలు కొంగన్ రవి సాంబు గారి దగ్గర పెట్టి దీన్ని మీరు ప్రెసిడెంట్ ఉంటే సరిపోతుంది. మా పార్టీ తరపు నుంచి మా పార్టీ కార్యకర్త మేము సతీష్ ప్రెసిడెంట్ గా పెడతామని ఈ సభ్యులందరి ముందు నన్ను ఎన్నుకున్నారన్న. ఎన్నుకుని నన్ను ప్రెసిడెంట్ గా పెట్టారు. నేను ప్రెసిడెంట్ పెట్టి మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 19 నెలలు 20 నెలలు అవుతుందన్న. అప్పటి నుంచి కూడా మొన్న నెల రోజుల వరకు కూడా ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి విభేదాలు కానీ ఈ స్టాండ్లు లేవన్నా. వీళ్ళు 70 మంది సభ్యులు ఏ గొడవలు లేకుండా పాత వాళ్ళు గొడవలు అయితే మనల్ని పెట్టినందుకు ఏ గొడవలు లేకుండా చూసుకున్నామన్నా. అంతా బాగానే ఉంది. అయితే మొన్న చిన్న పొరపాటు ఇది 30 చిన్న పొరపాటు జరిగి నన్ను స్టాండ్ నుంచి మా పెద్ద మనుషులు సస్పెండ్ చేశారన్న. సస్పెండ్ చేసినా నాకు బాధలేదు, పక్క వెళ్ళిపోయి అన్నగారు మాట నాలుగు గౌరవించాలని. ఆ అలుసు గారు నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతటి వీళ్ళు రామారావు, చిన్ని, బాలాజీ, కోటి, అంకుల్ సోదాని సీను వీళ్ళందరూ కలిసి వీళ్ళ సొంత కమిటీని వీళ్ళు ఎన్నుకుని సాధనాల సీన్ అనే వాళ్ళు వీళ్ళ సొంత కమిటీని వీళ్ళు ఎన్నుకుని ఈ 15 మంది సభ్యుల్ని స్టాండ్లోంచి తీసేశారు. 70 మందిలోంచి 15 మంది సభ్యుల్ని తీసేశారు. మా గ్రామ పెద్దలేమో గొడవలు లేకుండా అందరూ కలిసి తోలుకోండి అన్నారు. పాపం వాళ్ళకి ఎటువంటి ప్రమేయం లేదు ఈ గొడవల గురించి. అందరూ కలిసి తోలుకోమంటే వీళ్ళు కొత్త కమిటీ వేసుకుని వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఆ గుడిసికి ఎంత అయింది, లేకపోతే ఈ బ్యానర్కి ఎంత అయింది అని లెక్కలు అడిగారని. మీరు లెక్కలు అడుగుతారా, మీరు లెక్కలు అడిగేవాళ్ళ అని అడిగే వాళ్ళని స్టాండ్ లో ఇచ్చేస్తారన్న. నేను ఉన్నాను చెప్పి వాళ్ళ బాగా నన్ను కూడా పక్క తీశారు కాబట్టి వీళ్ళ వాళ్ళ పక్క తప్పుకుంటే మనల్ని అడిగేవాళ్ళు లేడు. మన ఆటలకే మనకి ఇక అడ్డు లేదు అన్నట్టుగా కొల్లు రామారావు ఆయన కార్ల స్టాండ్ లో కార్లు నడుపుకుండా ఆటోలు నడుపుతాడన్నా, బస్సులు నడుపుతాడన్నా. వీళ్ళ దందాలంటే మామూలు దందాలు కదండి. 23 స్టాండ్ లో కొల్లు రామారావు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే అన్న, ఈ కొల్లు రామారావు అయినా వ్యాన్ వీళ్ళందరూ లేకపోతే 15 మంది సభ్యులు నేను అనేవాళ్ళు లేకపోతే వ్యాన్ ఎక్కించి వ్యాన్ ఒక టికెట్ చొప్పున 500 చొప్పున వసూలు చేసుకుని ఎన్ని పనులు అయితే అన్ని 500 వసూలు చేసి ఒక దందా చేయాలని ఆయన ప్రయోజనం అన్న. దీనికి ఈ పేద ప్రజలందరికీ మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.